ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమంటున్నావు అమ్మా? మేం గుడికెళ్ళొచ్చిన గ్యాప్ లో ఇంత రాద్ధాంతం జరిగింది. రాద్ధాంతం చేసింది మీ నాన్న, నేను కాదు. సంధ్య చిన్నోడు పెళ్లి గురించే కదా ఈ గొడవంతా వచ్చింది. పోనీ వాళ్ళ పెళ్లిని ఓకే చేసేయచ్చు కదా, అసలు ఏ గొడవ ఉండదు. అందుకు మాత్రం నేను ససే మీరే ఒప్పుకోనా భయ్. అందుకే కదా వేరే సంబంధాలు చూడ్డానికి పంతులు గారిని పిలిపించాను. మీ నాన్నేమో తనకు కూడా సంబంధం చూడమని చెప్పారు. అవునా? నువ్వు ఉండగా నాన్నకి వేరే సంబంధం చూడ్డం ఏంటమ్మా? నాన్నకి అమ్మే తన భార్యని అసలు నిజం తెలియదు కదా అక్కి. అమ్మ మీద కోపంతోనే పెళ్లి సంబంధం చూడమని చెప్పుంటారు. మరిప్పుడు ఏం చేయాలి? మీరేం చేస్తారో నాకు తెలీదు. మీ నాన్నకి పెళ్లి సంబంధాలు చూడొద్దు, అంతే. వెళ్ళండి, వెళ్ళి మాట్లాడండి. అక్కడికేదో నా తమ్ముళ్ళు పనికిరాని వాళ్ళు, వాళ్ళ చెల్లెళ్ళు ఏదో గొప్పోళ్ళు అన్నట్టు వాళ్ళకి సంబంధాలు చూడమంటారా? అందుకే నాకు కోపం వచ్చింది. నాకు సంబంధం చూడమని చెప్పాను. అది కాదు శంకర్ గారు, మీరు వేరే సంబంధం చూడడం ఎందుకు? గౌరీ గారినే చేసుకోవచ్చు కదా. అవును, ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నోళ్ళు, ఒకరికొకరు తోడుంటారు. హలో అబ్బాయి, ఆవిడ నా విషయంలో ఎందులోనూ సపోర్ట్ చేయదు. అందుకే ఆవిడికి నాకు సెట్ కాదు, బ్రేకప్ అంతే. నేను సపోర్ట్ చేయనా? నా సపోర్ట్తోనే ఆ జన్మలో ఈ జన్మలోనూ సక్సెస్ అవుతున్నారాయన. అంత లేదు. ప్రతిసారి ఆవిడెళ్ళి రిస్కులో దూకడం, నేను ఆవిడ్ని కాపాడడం. ఇక్కడ ఎవరెవరికి హెల్ప్ చేసినట్టు? నేను హెల్ప్ చేశాను ఆవిడికి. ఆయన గారిని తమ్ముళ్ళు వదిలేసి వెళ్లిపోయినప్పుడు ఆయనకి మోరల్ సపోర్ట్ ఇచ్చింది ఎవరు? నేనే కదా. ఆర్యవర్ధన్గా ఉన్నప్పుడు కూడా తమ్ముడు విషయంలో బాధపడితే నేనే కదా తోడుగా నిలబడి అందరినీ కలిపాను. ఆ విషయం గుర్తు చేయలేం కదమ్మా. గుర్తు చేయలేకపోతే అర్థమయ్యేలా చెప్పాలి. నేనెందుకు అర్థం చేసుకోవాలి? ఎందుకు అర్థం చేసుకోవాలి? ఆవిడే ప్రతిదానికి అపార్థం చేసుకుంటది. లేదు శంకర్ గారు, మీరంటే గౌరీ గారికి చాలా నమ్మకం. నా మీద అంత నమ్మకం ఉన్నప్పుడు నా తమ్ముళ్ళ మీద ఎందుకు లేదు? ఆవిడకి ఆ నమ్మకమే ఉండుంటే ఆవిడ చెల్లెళ్ళనిచ్చి నా తమ్ముళ్ళకి పెళ్లి చేసేది. వెళ్ళండి, ఆ విషయం మీరెళ్ళి మాట్లాడండి. అది మాత్రం జరగదు. ఆయన మీద ఉన్న నమ్మకం ఈ జన్మది కాదు, జన్మ జన్మల నుంచి పెంచుకుంటూ వచ్చింది. ఆయన వాళ్ళు ఒకటెందుకు అవుతారు? ఇప్పుడే చెప్తున్నాను, నేను మాత్రం నా చెల్లెళ్ళకి వాళ్ళ తమ్ముళ్లతో పెళ్లికి అస్సలు ఒప్పుకోను. అలాగే ఆయన తనకి వేరే అమ్మాయిని వెతికినా అది కూడా ఒప్పుకోను. నా జంటకు తగ్గ బొంతని నేనే వెతుకుంటా. నేను తప్ప వేరే అమ్మాయిని తన జీవితంలోకి అస్సలు రానివ్వను. ఏంటి బెదిరింపా? కాదు, భార్యగా నా బాధ్యత. పిల్లలుగా మీరు కూడా మీ నాన్నని నాతో పెళ్లికి ఒప్పించండి. అన్నయ్య, అమ్మా నాన్నని పెళ్లికి ఒప్పించేసరికి మనకి పిచ్చి పట్టడం ఖాయం. ఆ జన్మలో ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు, ఒకరి కోసం ఒకరు ఎంత ఆరాట పడేవాళ్ళు. ఇప్పుడు కూడా ఒకరి కోసం ఒకరు ఆశపడుతున్నారన్నయ్య. కాని తేడా ఏంటంటే అమ్మేమో ప్రేమ పంతంతో గొడవ పడుతుంది. నాన్నకు కూడా ప్రేమ ఉండేది, కానీ పట్టుదల అడ్డొస్తుంది. వాళ్ళని ఎలా కలపాలో, వాళ్ళ చెల్లెల్ని తమ్ముళ్ళ పెళ్లిళ్ళు ఎలా చేయాలో. అన్నయ్య, అన్ని క్వశ్చన్ బ్యాంక్సే అన్నయ్య, నో ఆన్సర్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.